హలో యూట్యూబ్ ఫ్యామిలీ, మీకోసం చాలా అంటే చాలా 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 హెల్దీ అయిన ఫుడ్ ఒకటి తీసుకొచ్చాను. ఇది మేము అంటే మా చెల్లి వాళ్ళు అయితే ఒక 6 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. నేను స్టార్ట్ చేసి అయితే ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఎంత హెల్దీ మంచి రెసిపీయో తన మాటల్లో విందాము. చెప్పు బావా. ఇది దాదాపుగా మేము 6 ఇయర్స్ నుంచి ట్రైల్ చేసాం. ఇది ఫుడ్ ఓకే. అంటే ఒక జావ లాంటిది, అంటే మల్టీ ప్రోటీన్, మల్టీ విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ తయారు చేద్దామని ఎప్పటి నుంచి అనుకున్నాం పిల్లలకి. అయితే నా సొంతగా నేను ట్రైల్ చేశాను చాలా. అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం, కొన్ని ఇబ్బందులు రావడం, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ ఫేస్ చేశాను. అవన్నీ రెడ్యూస్ చేసుకుంటాను, తగ్గించుకుంటూ వచ్చి ఒక కరెక్ట్ ఫార్ములా, అంటే ఒక కరెక్ట్ కొలతలతో ఒక పౌడర్ ని ఫైనల్ గా నేను తయారు చేయడం జరిగింది. అంటే అంతకు ముందు వేరే ఇంకా కొన్ని రకాల పప్పులు యూజ్ చేసావు. ఇంకా చాలా రకాల పప్పులు, చాలా రకాల ఐటమ్స్ వాడాను. ఓకే. అదే గుండెల్లో మంట, గ్యాస్ గ్యాస్ ప్రాబ్లము, అరగకపోవడం, ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చాయి అవి యాడ్ చేయడం వల్ల. అలాగే కొన్ని ఐటమ్స్ తీసేసి కొన్ని ఐటమ్స్ యాడ్ చేసి, అంటే టేస్ట్ ఒకటి మళ్ళీ బాగా మంచి టేస్ట్ రావడం కోసం, తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా తేలిగ్గా అరగడం, ఇవన్నీ ట్రైల్ వేయడానికి నాకు దాదాపుగా ఒక 6 ఇయర్స్ పట్టింది. మా ఇద్దరు పిల్లలకి 2 ఇయర్స్ నుంచి కూడా ఇది ఇచ్చుకుంటూ వచ్చాము. కంపల్సరీ ఎన్ని మంచి ప్రోటీన్ ఉన్నాయంటే ఇంకా హెల్దీ అని మనం చెప్పనవసరం లేదు మాటల్లోని. అంటే వాడితే తెలిసిపోద్ది. నేను 6 సంవత్సరాల నుంచి వాడి దీనికి చిన్న యూనిట్ ఒకటి స్టార్ట్ చేసి బిజినెస్ చేద్దామన్న ఐడియాలో ఉన్నది కాబట్టి ఒకసారి నేను ట్రైల్ చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శాంపిల్స్ పంపిస్తాను, వాడి చూడొచ్చు. మన ఛానల్లో ఆన్లైన్ ప్యాకింగ్ ఇదంతాని, దీని ప్రైస్ ఏందో, అసలు ఎట్లా పంపించాలి, ఏంది, ఫోన్ నెంబర్లు అయ్యి నేను 1 by 1 చెప్తూ ఉంటాను. ఫస్ట్ ప్రాసెస్ లోకి అంటే ఇంక దీనికి ముందు నేను ట్రైల్ ప్యాకెట్స్ పంపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోకల్ ఉన్న వాళ్ళకి ట్రైల్ పౌడర్ ఇస్తాను. ఎవరైనా మన లోకల్ లో ఉన్న వాళ్ళు ట్రైల్ చేసుకోండి, ఒక నచ్చితే మీరు వాడుకోవచ్చు. దీన్ని 4-5 రకాలుగా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి జావాని. కాకపోతే చాలా హెల్దీ. మా పిల్లలు 5 ఇయర్స్ నుంచి, 6 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. మీకు వాళ్ళ ఫొటోస్ కూడా పంపిస్తాను, వాళ్ళ గ్రోత్ అన్ని ఎలా ఉంటుందో. మా పిల్లలు అయితే హైట్ కి తగ్గ వెయిట్, ఏజ్ కి తగ్గ హైట్ వెయిట్ కూడా పెరిగారు. మా పిల్లలు నాకు ఎటువంటి ఇది లోపాలైతే ఏం కనిపించలేదు. తినడానికి కూడా ఇది చాలా టేస్టీగా, మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టేస్టీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఏం చేసినా సరే ప్రతి దానిలో టేస్ట్ వెతుక్కుంటాము, హెల్దీ వెతుక్కుంటాం. కాబట్టి ఇన్ని ఐటమ్స్ మన ఇంట్లో పెట్టుకుని వీటిని పొడి చేసుకుని అంత పనిమాలుగా చేసేంత ఓపికలు ఈ రోజుల్లో ఎవ్వరికి లేవు ఆల్మోస్ట్. సో దీని ప్రైస్ ఏంటో తర్వాత నేను చెప్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టెంపరేచర్, ఎలా పడితే అలా వేపకూడదు, మాడిపోతాయి, బూడిదైపోతాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి విడివిడిగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టెంపరేచర్ లో జాగ్రత్తగా వేపి పౌడర్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎలా పడితే అలా చేసుకుంటాం, మాడిపోయిందంటే టేస్ట్ పోద్ది, అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఓకే, చూసారు కదా, ఎక్కువ వేగించకూడదట. దీనికి కూడా టైమింగ్స్ ఉన్నాయంట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్స్. సరే మరి ప్రస్తుతానికి అయితే మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గర నుంచి సప్లై చేస్తాను. ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నాను, ఒక చిన్న యూనిట్ పెట్టి అక్కడే మంచిగా ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేసి లైసెన్స్ అది తీసుకుందామని. ఈ లోపల ప్రమోట్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి శాంపిల్స్ పంపించి ఇష్టపడితే వాళ్ళకి పార్సిల్ చేస్తా, కొరియర్ ద్వారా పంపిస్తాను. హలో, వాళ్ళు చెప్తూ ఉంటారు టైమింగ్స్ అదిని. ఫస్ట్ టైం నేను ఇట్లా వేగించడం అంటే పాపం వాళ్ళు ఇంట్లో చేసి నాకు పంపిస్తూ ఉంటారు. మనం అంతగా ఎప్పుడు ఏం ట్రై చేయలేదు. ఇవి కూడా వేసేయాలా? 3 హీట్ లో ఉన్నాయి. ఇవి జొన్నలే కదా, జొన్నలు కూడా వేసేనా? చాలా స్లో ఫ్లేమ్ లో పెట్టి వేగించాలంటే ఇవి జొన్నలు వేసేస్తున్నా.
ఇవి ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాం మేము. ఇవన్నీ కూడా ఆర్గానిక్ మంచివే. నెంబర్ 1 క్వాలిటీ ఐటమ్స్ తెచ్చామన్నీ. అన్నీనా? అవును. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అటు సైడ్ అమ్మ వాళ్ళ వైపు నుంచైనా, ఇటు సైడ్ నాన్న వాళ్ళ వైపు నుంచైనా. సో ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెళ్ళిపోతాయి. కాబట్టి మేము ఏది చేసినా సరే, అసలు మీ ఉద్యమ సంగతి తెలుసు కదా, ఏదైనా జెన్యున్ గా అప్పగిస్తుంది. సో అందుకనే లేట్ చేయకుండా మీరు కూడా మంచిగా మీ పిల్లలకి మీకు హెల్తీగా తినండి. మాలాగా ఎప్పుడు చూసినా చిన్నపిల్లలా కనిపించండి. మంచిగా వేగించేస్తాం ఇవి. ఇప్పుడు పిండి ఆడించాలి వీటిని. వేగిన తర్వాత చెమ్మగా ఉంటుందట. కొంచెం ఇట్లా ఆరడం వల్ల ఏంటంటే డ్రై అవుతుందా బాగా? చెమ్మ ఆరిపోతే పిండి బాగుంటుంది, తడవదు, పురుగు పట్టదు. ఓకే. మొత్తానికి పౌడర్ అయితే రెడీ. అసలు స్మెల్ ఉంది. మన సున్నుండలు ఉంటాయి కదా, సేమ్ అట్లనే స్మెల్ అయితే భలే అనిపిస్తుంది. సూపరు. ఇట్లా కొంచెం గాలి కారనివ్వడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేది ఉంటుంది.